వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ఉచిత DSC శిక్షణ ద్వారా ఉద్యోగాలు సాధించగలిగాం. మంత్రి రామానాయుడు సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు 4 నెలల పాటు 700 మందికి పైగా నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత DSC శిక్షణ నిర్వహించారు. అవనిగడ్డ పూర్ణ సారథ్యంలోని ఉత్తమ బోధనతో పాటు ఉచిత స్టడీ మెటీరియల్, భోజనం, టిఫిన్ వంటివి సమకూర్చారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన DSCలో శిక్షణ పొందిన పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 40 మంది వరకు అర్హత సాధించి ఉపాధ్యాయులుగా నియామకం పొందారు. వీరంతా ఆనందం, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఫ్రీ కోచింగ్ కాబట్టి ఏదో ఒక టీచర్ని పెట్టేసి మేనేజ్ చేసేస్తాం అనుకున్నాము. ఎక్కడ కూడా రాజీ పడకుండా మాకు సాధ్యమైనంతగా ద బెస్ట్ ఇచ్చారండి. ఈ ఆనందం వెనక ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఉన్నారని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆయన గారు లేకుండా ఉంటే కనుక మేము ఈ రోజున సక్సెస్ఫుల్ అయ్యి ఉండేవాడిని కాదేమోనని ఇప్పటికీ అనిపిస్తుంది. ఈ సక్సెస్ అంతా కూడా ఆయనకి నేను ఎంత మాటల్లో చెప్పుకోవాలనుకున్నా చెప్పలేనటువంటి మాటలే ఖచ్చితంగా చెప్తున్నాను. మా హస్బెండ్కి జాబ్ రావడం ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాము అందరం. దీనికి నిమ్మల రామానాయుడు గారికి అందరం రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ మినిస్టర్ సార్. ఇదంతా మా ఫ్యామిలీ అండి. మా చిన్న మావయ్య గారు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా కోచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు DSCలో సెలెక్ట్ అయ్యారండి, ఉద్యోగం వచ్చిందండి. చాలా సంతోషంగా ఉందండి. అందరికీ ధన్యవాదాలండి. మినిస్టర్ గారికి చాలా రుణపడి ఉంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొన్నా రమేష్. నేను పాలకొల్లు శశి హై స్కూల్ నందు హిందీ టీచర్గా పనిచేస్తున్నానండి. మన పాలకొల్లు పట్టణ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన నిమ్మల రామానాయుడు గారు మన మంత్రి గారి ఆధ్వర్యంలో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత DSC కోచింగ్ని ఇవ్వడం అనేది జరిగిందండి. సారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి స్టడీ మెటీరియల్స్, డైలీ టెస్ట్లు కానీ, రుచికరమైనటువంటి అల్పాహారాన్ని, భోజన సదుపాయాలను కూడా కల్పించడం జరిగిందండి. నేను మెగా DSCలో వెస్ట్ గోదావరిలో హిందీ సబ్జెక్ట్ నందు 10th ర్యాంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. నా కుటుంబ సభ్యులందరూ కూడా రామానాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటామండి. ఈ విధంగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానండి. రామానాయుడు గారు దయ వల్ల మా అబ్బాయి జాబు వచ్చినందుకు మేము కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉన్నామండి. మంత్రి నిమ్మల రామానాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటాము. శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా వీరావారి వీధిలో 13వ వార్డు పాలకొల్లులోని స్వామివారి స్టేజ్ వద్ద 1001 దీపాలు అలంకరణ జరగబడింది. అలాగే అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలు జరిగాయి. కుర్రోళ్ళు దిగండి డాన్స్ కాదు అయిపోయిందా? నేను తీసుకుంటున్నాను. వెలగద్దంటారా నాడు స్వామివారి సన్నిధానమునందు బోరి పులివార నవకాయ పిండి వంటలతో 50 మంది భక్తులు విచ్చేసి ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి
మా కమిటీ వారి కోరిక మేరకు ఆలగించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 6వ తారీఖు శనివారం నాడు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. నాలుగవ తారీఖు గురువారం స్వామివారి స్టేజ్ వద్ద నవకాయ పిండి వంటలతో స్వామివారి స్టేజ్ వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరుగును. కావున 50 మంది భక్తులకు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని తెలియజేస్తున్నాం. ఇట్లు శ్రీ గణేష్ నూతన కమిటీ 13వ వార్డు వీరావారి వీధి పాలకొల్లు. దీపం పెట్ట తీయండి. ఇదిగోండి పెద్ద తీసుకోండి ఒకసారి. ఎంత వచ్చాను ఇంకా వెలిగించట్లేదు. ఇందులో వదులుతానుక దీపాల దగ్గర కొంచెం దూరంగా ఉండండి అమ్మా. చీరలు చున్నీలు చూసుకోండి. స్వామివారి దీపాలు కొంచెం దూరంగా ఉండడం కోసమే కోరుతున్నాం. గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని 4వ తారీఖు గురువారం నాడు స్వామివారి సన్నిధానం నందు, అలాగే 6వ తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుండి స్వామివారికి ఉండ్రాళ్ళ అభిషేకం జరుగుతుందండి. ఈ ఉండ్రాళ్ళ అభిషేకాన్ని 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుచున్నాం. ప్రసాదాలు తీసుకోవాలండి. అందరూ కూడా ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలోని సప్త సోమవారి ప్రదక్షిణలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యములు కలగకుండా ఆలయ ఈవో ముచ్చల శ్రీనివాస్ మరియు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సహచరులు అందరితోటి కూడా, స్నేహితులందరితో కూడా చెప్తే భక్తులు వారి యొక్క కార్యార్థంగా దాని గురించి మాకిక్కడ చెప్పవచ్చు. సప్తసోమవార ప్రదక్షిణ సమయే యాథాశక్తి అర్చనం కరిష్టే వందే సంభవమాపదం సరదరం వందే జగత్కారణం వందే పల్లకపౌత్రం గురుగణం వందే పశూనాపదం ప్రవృత్యాన్ని ఆవాహయామి. సత్యోజాతాయ వై నమో నమః నమస్కరి నమో నమః. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం స్వయా దాసోహం ఇమాం మత్వా సహస్ర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఎస్ఎల్ ఎక్కువ ఉంటాడండి ఆయన. ఓం నమ శివాయ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో ఈరోజు సోమవారం అవటం వలన శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి మాడవీధులు 7 మారేడు దళములతో 7 ప్రదక్షిణలు శ్రీ స్వామివారికి సమర్పించి భక్తులు సుమారుగా 2000 మంది వచ్చి ఉన్నారు. అలాగే శ్రీ స్వామివారి ఆలయంకు వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యంలో కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు పురపాలక సంఘం వారి యొక్క శానిటేషను అవన్నీ కూడా సక్రమంగా చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే భక్తులకు ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడమైనది. క్యూ లైన్స్లో మంచినీటి ఏర్పాట్లు కూడా చేయడమైనది. అలాగే ప్రతి సోమవారం కూడా సాయంత్రం 5:30 శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి మాడవీధుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మీ ఛానల్స్ ద్వారా తెలియపరచుకుంటున్నాము. అలాగే 7 వారములు పూర్తయినటువంటి భక్తులు మరుసటి రోజు వచ్చేటువంటి మంగళవారం ఉదయం 9:30 శ్రీ స్వామివారి సహస్రనామార్చనలు జరపబడుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పంచారామ క్షేత్రం క్షీరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం. ప్రదోషకాల పూజాంచ ఏకబిల్వం శివార్పణం. ఒక ప్రదోషకాలములో ఒక మారేడు దళము పట్టుకుని ఒక ప్రదక్షిణం చేయటం వల్ల చాలా గొప్ప విశేషం. అలాంటిది సప్త సోమవార ప్రదక్షిణములు అంటే ప్రతి సోమవారము 7 మారేడు దళములు పట్టుకుని 7 సార్లు ప్రదక్షిణము చేసి అదయ్యా ఎప్పుడయ్యా అంటే ప్రదోషకాలం అనగా 5:30 ప్రారంభమవుతుంది. ప్రతి సోమవారము సాయంకాలం. ఈ సాయంత్ర సమయమునందే ఎందుకు చేయాలయ్యా అని అడగచ్చు. స్వామి ఉదయం నుంచి అభిషేక ప్రియుడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అభిషేకంలో ఉంటారు ఆయన. అభిషేకానంతరం శుచిర్భూతుడైనటువంటి పరమేశ్వరుడికి ఎవరు భక్తుడు వస్తున్నాడు, ఎవరి కోరిక తీర్చాలి అనేటువంటి భావంతో స్వామి ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి కాలమే ప్రదోషకాలం. ఆ ప్రదోషకాలంలో 7 మారేడు దళములు పట్టుకుని 7 ప్రదక్షిణములు చేయటము అలాగా ఏమిటయ్యా అంటే 7 పర్వాలు మనకి. 7 పర్వాలు 7 మారేడు దళములు. ఈ 7 మారేడు దళములు 7 పర్వాల నుంచి ఉద్భవించినటువంటివి కాబట్టి ఇవి అమృతమైనటువంటి దళములు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి బిల్వదళాన్ని పట్టుకుని ఆత్మ ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో అంతకంటే 1000 రెట్ల పుణ్యం లభించేటువంటిది ఈ సప్త సోమవార ప్రదక్షిణములు. ఈ సప్త సోమవార ప్రదక్షిణంలో చేయటం వల్ల చాలా గొప్ప విశేష ఫలితం ఉంది. అది ఏమిటయ్యా అంటే ఎవరు ఏ కోరికతో చేస్తారో ఆ కోరిక స్వామి స్వయంగా వచ్చి వాళ్ళ కోరికను తీర్చేటువంటిది ఈ సప్త సోమవార ప్రదక్షిణం. అలాంటిది కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం. అలాగే ప్రదోషకాల దర్శించ అంటే ప్రదోషకాలంలో ఒక శివాలయం దర్శనం చేయటం వల్ల చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ సప్త పర్వాలు, సప్త లోకాలు, సప్త సముద్రాలు, సప్త దేవాలయాలు. ఈ సప్త దేవాలయాల్లో ప్రదక్షిణం చేసేటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. కోటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపం యావత్తూ కూడా ఈ మారేడు దళాన్ని ముట్టుకోవటంతోనే వాళ్ళకి నశిస్తుంది. అలాంటి పుణ్యమైనటువంటి కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సమస్తం శుభకరమస్తు, జయకరమస్తు, సమస్తం శుభమస్తు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ప్రతి పార్టీ నాయకుడు క్రమశిక్షణతో పాటు సేవా కార్యక్రమాలు చేపడితేనే సమాజంలో గుర్తింపు వస్తుందని పాలకొల్లు పట్టణ CI కోళ్ల రజనీ కుమార్ అన్నారు. పాలకొల్లులో పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు వేడుకలను స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో జనసేన, TDP, BJP నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. నా ఆరాధ్య దైవం థ్యాంక్ యూ సార్. మరి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అతిలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అతిలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అతిలాలి జై జనసేన, జై జనసేన. హ్యాపీ బర్త్డే అన్నయ్య పవన్ కళ్యాణ్. పవన్ సీఎం. మరి బ్లడ్ క్యాంపు ప్రారంభమవుతుంది. పేర్లు ఇచ్చిన వారందరూ కూడా మన బ్లడ్ క్యాంప్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వై జంక్షన్ నుంచి అందరూ కూడా ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. 3 గంటలకల్లా ర్యాలీ ప్రారంభమవుతుంది. మరి పూలపల్లి వై జంక్షన్ దగ్గర ర్యాలీ కార్యక్రమంలో కూడా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అలాగే ప్రజలు, అభిమానులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జనసేన పార్టీ స్తూపం మరియు కేక్ కటింగ్ భోజనాల కార్యక్రమం జరుగుతుందండి. కావున జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమానికి మాకు సహకరించిన తోటి జనసైనికులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నిజంగా ఈరోజు ఒక మంచి రోజు మనం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే తను పెరిగిన వాతావరణం కూడా అటువంటిది. వాళ్ళ నాన్నగారు ఒక అద్భుతమైన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక అద్భుతమైన ఎంప్లాయ్ ఏమి కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అతను పుట్టి
ఈవేళ ఈ స్థాయికి వచ్చి జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫున. ఒక నాయకుడు అపజయాల నుంచి విజయానికి వెళ్ళడమే కాకుండా ఆయన 100% స్ట్రైక్ రేట్తో అలాగే మన కూటమిని కూడా మనందరం కలిసి ఉండడానికి ప్రధాన భూమిక వహించిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి కూడా మన ప్రియతమ నాయకులు మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉన్నప్పుడు అహంకారంతో తండ్రి వయసు లాంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి వయసు ఉన్నటువంటి మనం చెప్పుకునే కన్నా ఇతర పార్టీ వాళ్ళు చెప్పే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అటువంటి వాతావరణం కల్పించినందుకు ముందు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. రామాయణం సంపూర్ణం కాదు లక్ష్మణుడు లేకపోతే, అలాగే ఈ రోజు కూటమి సంపూర్ణం కాదు అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే. నేను తగ్గి నేను తమ్ముడు పాత్ర వహిస్తాను, నువ్వు విజయం సాధించు, మన అందరం కలిపి విజయం సాధిస్తానని చెప్పి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరికీ కూడా పౌర ప్రముఖులందరికీ కూడా నమస్కారం. నేను గత సంవత్సరం పడితే పుట్టినరోజు దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. బహుశా నేను అప్పుడు సంవత్సరం లేదు. సహజంగా పవన్ కళ్యాణ్ గారు మనకి అందరికీ తెలుసు, ఒక సినిమా హీరో మొట్టమొదటిగా అక్కడి నుంచే ప్రస్థానం స్టార్ట్ అయింది. మనందరికీ ఆయన హీరోగానే సుపరిచితం. హీరో అంటే సినిమాలో చాలా కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఉంటాయి. అన్నింటి నుంచి కూడా ఆయన సాహసం చేసి ఏదో రకంగా అంటే ఆ హీరో స్థానం మనం ఉంటే మనం ఎలాగో ట్రీట్మెంట్ మనం ఏం చేయలేం, తట్టపడుతుంది, మనం వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితుల్లో ఆ హీరో గారు జాగ్రత్తగా ఆయన అధిగమించి నిలబడతారు కాబట్టి ఆయన హీరో గుర్తించి ఆ సినిమా బాగుందని సాటిస్ఫై అవుతాం సహసిద్ధంగా. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంకు చెందిన నిత్య అన్నదాన కమిటీకి పట్టణానికి చెందిన రేపక్క కృష్ణకుమారి 2 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి అన్నదానం నిమిత్తార్థమై 2 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఆవిడికి చిరుసత్కారం జరుగుతోంది. ఓం సుమంగళేరియం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్కేత్రాయాధాస్తం విపరేతన. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నిరంతరం ధర్మకార్య అమ్మ ఒక్క నిమిషం అక్షర నిరంతరం ధర్మకార్యాచరణ యోగ్యత మనసి తిరస్తూ మనోభీష్ట మనసి తిరస్తూ. ఒక్కసారి ఈవో గారికి కూడా అమ్మాయి గారు భక్తులందరూ కూడా విరాళాలు ఇస్తున్నారు. అలాగే ఈ వేట రోజున రేపాక కృష్ణకుమారి గారు 2 లక్షల రూపాయల విరాళాన్ని వారు ఇవాళ అందించడం జరిగింది. ఈ సమయంలో వారికి కూడా చిరు సత్కారం చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా నిరతాన్నదాన పథకానికి ఇచ్చేటువంటి వారు దేవస్థానం కౌంటర్ వద్ద మీరు చెప్పి మీరు రాయించుకోవచ్చును. అక్కడ రసీదు ఇస్తారు మీకు. కావున భక్తులు 50 మంది కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలోను గాంధీ బొమ్మల సెంటర్లోను వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఉమాబాల, గుడాల గోపి, చెల్లం ఆనంద ప్రకాష్, ఎడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
సురేష్ గారు కొద్దిగా పాలకొల్లు నియోజకవర్గ నాయకులకి, కార్యకర్తలకి, మండలాధ్యక్షులకి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన ఉమాబాయి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నియోజకవర్గం నుంచి మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ చాలా అద్భుతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు 16 ఇప్పుడే చూస్తూ ఉండగానే 16 సంవత్సరాలు గడిచిపోయింది. మన అధినాయకుడు అంటే అధినాయకుడి గారి తండ్రి గారి మరణం వచ్చే రోజు. దయచేసి మీరందరూ కూడా ఒక నిమిషం మాట్లాడుకుంటుంటే సరిపోతుంది, అయిపోతుంది. అది కూడా మీరు సమయం వెయిట్ చేయట్లేదు అని కాదు, మీ పని మీదే చేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క నర్సాపురంని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ నర్సాపురం జేఏసీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేన నాయకులు చాగంటి చిన్న పట్టణంలోని జనసేన కార్యాలయం వద్ద నుండి సుమారు 100 కార్లతో భారీగా భీమవరం జిల్లా కలెక్టరేట్ ను మరియు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కలిసి నర్సాపురం జిల్లా కేంద్రంగా పునర్పరిశీలించి ప్రకటించాలని కోరుతూ మెమోరాండం ఇవ్వడానికి బయలుదేరి వచ్చారు. ఈ ర్యాలీలో జేఏసీ నాయకులు తదితరులు తరలివచ్చారు. ప్రోగ్రామ్ చేశాను. బా సత్యనారాయణ పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1713వ రోజు చిరంజీవి గంగవరపు విక్షర్ 17వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు స్వగ్రామం పెనుమలూరు కృష్ణా జిల్లా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1713వ రోజుకు చేరుకుంది. ఈ 1713 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాతంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత గంగవరపు విక్షర్ 17వ పుట్టినరోజు సందర్భంగా యుఎస్ఏ
పెనమలూరు, కృష్ణా జిల్లా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. విక్షర్ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఆశీస్సులు తెలియజేస్తూ, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Viksar garu. Happy birthday to you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎంజీ పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.